యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని మాత్రం మనం చదువుకుందాం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం నుంచి, గత ఆదివారం నుంచి మనము యెహోవా నామ ధ్యానాలు లేదా దైవ నామ ధ్యానాలు అనేటువంటి శీర్షికను మనం ప్రారంభించాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇందాక చదువుకున్న భాగాన్ని మరొకసారి చదువుదాం. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచూ నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, లోకాన్ని 2 భాగాలు చేశాడు ఈ వాక్య ప్రకారం. ఒకరు ఎవరంట తమ తమ దేవతలను స్మరించుకొని నడిచేవారు సకల ప్రాంతాల్లో ఉన్నారంట. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుకొందురు. అందుకే అన్యులను గమనిస్తే వారి దేవుని నామాన్ని వాళ్ళు అది పాట ద్వారానో, రాగము ద్వారానో, ఆలాపన ద్వారానో ఏదో ఒక రకంగా వాళ్ళు స్మరిస్తూ ఉంటారు, లేదా అది వింటూ ఉంటారు, అది ఉచ్చరిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుకొందురు. కానీ దేవుని పిల్లలైతే ఏముండాలి అంట? అక్కడే రాయబడింది కదా, మనమైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, నేను దేవుని బిడ్డనైతే ఏ లక్షణం మనం కలిగి ఉండాలంట? మనమైతే సకల దేవతలు వారి వారి దేవుల నామాలను స్మరిస్తూ ఉండగా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుదము అని లేదు అక్కడ. ఎల్లప్పుడూ స్మరించుకుందాము. దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి. దేవుని బిడ్డలారా, లోకంలో 2 భాగాలు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తావు. నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే వారి వారి దేవతలను స్మరించే గుంపులోనికే నువ్వు రావడం జరుగుతుంది. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని పేర్లు మనం తెలిస్తే దేవుని స్తుతించవచ్చు. మనకు తెలిసింది యేసు, క్రీస్తు లేదా యెహోవా. ఈ కొన్ని 2-3 పేర్లతోనే మనం అడ్జస్ట్ అయిపోతుంటాం. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు ద బైబిల్ మనం గమనిస్తే అనేకమైన పేర్లు మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా పేర్లు వచ్చేసాయి కదా. కొంతమంది నోట ఎప్పుడు చూడండి డబ్బు గురించే మాట ఉంటుంది. కొంతమంది ఎప్పుడు చూడండి నిరాశవాదులుగా ఉంటారు. ఎప్పుడు నిరాశతో ఏముంటుంది జీవితం, ఏ రకంగా ఉంటాం, ఏమైపోతుందిలే, బతికినంత కాలం బతుకుదాంలే, ఆ తర్వాత ఏదో మనకి ఏం తెలుసు పరలోకం. ఎప్పుడు కూడా నిరాశతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా ఏం మాట్లాడరు, అన్ని మనసులో పెట్టుకుంటారు, ఏది చెప్పరు. అసలు కొంతమంది ఓవర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం మాట్లాడని వాళ్ళు ఉంటారు. కానీ మనమైతే ఎవరమంట? దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం అంట, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మనము స్మరించాలి. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ గాడ్స్ డిజైర్. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశము. అంటే నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని నామాన్ని నువ్వు స్మరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన పేర్లు దేవునికి ఉన్నాయండి.
సో వెన్ వి కేటగరైజ్ దెమ్, దాన్ని మనం విభాగిస్తే ఆయనకున్నటువంటి వ్యక్తిగత పేర్లు కొన్ని ఉంటాయి, లేదా కాంపౌండ్ నేమ్స్ అంటాం. అంటే వాట్ వీ కెన్ సే ఇన్ తెలుగు సంయుక్త నామాలు, అంటే కలిసినటువంటి, అంటే వివిధ క్యారెక్టరిస్టిక్స్ని కలిపి ఆయనకు ఒక పేరు ఇవ్వబడి ఉంటుంది. లేకపోతే ఆయనకున్నటువంటి కొన్ని బిరుదులు మనం బైబిల్లో మనం చూస్తాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నేమ్స్ దట్ ఆర్ అస్క్రైబ్ టు గాడ్. దేవునికి ఆయా పేర్లు ఆపాదించబడినట్లుగా, లేకపోతే దేవునికి పేర్లు మనిషి పెట్టినట్టుగా, దేవుని రుచి చూచిన తర్వాత హాగర్ అంటది కదా, నువ్వు చూచుచున్న దేవుడు. అంటే వెన్ వీ కమ్ అక్రాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్. నేను కూడా దేవునికి ఒక పేరు పెట్టుకున్నానండి. ఏంటి తెలుసా? మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సస్పెన్స్. ఏది కూడా సంపూర్తిగా చెప్పాడు, కొంచెం రహస్యాన్ని మెయింటైన్ చేస్తాడు దేవుడు. అన్నీ కూడా వాగ్దానం ఇచ్చింటాడు, ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. వాగ్దానం ఇచ్చింటారు దేవుడు, కానీ ఇది ఈ సంవత్సరమా, ఈ నెలలా, ఈ వారమా, వీ డోంట్ నో అబౌట్ దాట్. సో దేవుని దగ్గర ఒక సస్పెన్స్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి అంటే యు మస్ట్ నో వాట్ ఆర్ హిస్ నేమ్స్. ఆయన పేర్లు నీకేంటో తెలియాలి. పోయిన ఆదివారం మొదటి ఆరాధనలో ఒక పేరు, రెండవ ఆరాధనలో రెండవ పేరు, మూడవ ఆరాధనలో మూడవ పేరు, 3 పేర్లు దేవుని యొక్క నామాలను గురించి లేదా పేర్లను గురించి వివరించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవుని యొక్క వివిధ రకాలైనటువంటి పేర్లను గురించి మనం తెలుసుకోబోతున్నాం. పేర్లను గురించి తెలుసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ త్రూ హిస్ నేమ్స్, ఆయన పేర్లను బట్టి ఆయన స్వభావాలను తెలుసుకోవచ్చు. బేసింగ్ ఆన్ హిస్ నేమ్స్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిస్ నేచర్. ఆయన యొక్క స్వభావం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే దేవుని నువ్వు స్మరించాలి అంటే ఆయన పేర్లు ఏంటో నీకు తెలియాలి. ఏదో 3 పేర్లతో అడ్జస్ట్ కావద్దు. యువర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ సో మెనీ నేమ్స్. అతి పెద్దదైన పేరు కూడా ప్రభు కలిగి ఉన్నాడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. అది ఒకటే పేరు, మనం దాన్ని కామాలు పెట్టుకుంటూ వచ్చాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే పేర్లు పెట్టబడున లేదు. అన్నిటికంటే దేవుని యొక్క పెద్ద పేరు ఏదంటే అదే, అన్నిటికంటే పెద్ద పేరు. సో మనకు అర్థం కావడానికి దాన్ని మనం విభాగించుకున్నాం. దేవుని బిడ్డలారా, కొంతమందిని చూస్తే ఇంత పొడుగు ఉంటుంది పేరు, అందుకే వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే అన్ని ఇనిషియల్స్లో పెట్టుకుంటారు. KVSSS ఎవరికన్నా ఉంటే KVSS అని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పేరు అంటే లాస్ట్లో కుమార్ అని పెట్టుకుంటాడు. ఎందుకంటే అటెండెన్స్ రిజిస్టర్లో సరిపోదు, పిలిచడానికి కష్టమే. సో దేవుని యొక్క వివిధ పేర్లు ఏం తెలియజేస్తాయంటే ఎవరిని దేవుడు, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడో దేవుని యొక్క పేర్లు తెలియజేస్తాయి. సో ఈరోజు ఆది కాండం నుంచి మనం ప్రారంభించాం. మొదటిగా ఎలోహిం అనేటువంటి పేరుతో మనం ప్రారంభించాం. సో ఈరోజు 4వ పేరును మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో గమనిస్తే ఆది కాండం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. చాలు, ఈ భాగాన్ని మీకు పరిచయమైనటువంటి భాగమే. ఇక్కడ ఏం గమనిస్తున్నామండి, చల్లపూటన దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడు. వచ్చి దేవుడు ఏం చేశాడండి, బైబిల్లో వ్రాయబడింది దేవుడైన యెహోవా స్వరము విని. ఏమని బైబిల్లో వ్రాయబడింది? దేవుడైన యెహోవా స్వరమును ఆదాము హవ్వలు విన్నారంట. అంటే ఎవరు దేవుడు అండి? బైబిల్ ప్రకారం ఈ యొక్క ఇన్సిడెంట్ మనం చూస్తే దేవుడు ఆదాముతో మాట్లాడే దేవుడు, ఆదామును పిలిచిన దేవుడు, ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినటువంటి దేవుడు. ఏమైంది ఆదామా, ఎవరు చెప్పారు నీవు దిగంబరివని, ఎవరు చెప్పారు అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ హూ స్పీక్స్. ఆయన మాట్లాడే దేవుడు. దట్ ఈస్ హిస్ నేచర్. మనిషిగా నువ్వు మాట్లాడుతుంటున్నావు, దేవుడు కూడా మాట్లాడే దేవుడు. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, మనిషితో మాట్లాడతాడు. దేవుడు శూన్యముతో మాట్లాడాడండి. ఆది కాండంలో మనం గమనిస్తే శూన్యం ఉండగా శూన్యముతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలోనికి వస్తుండగానే
దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడే దేవుడు. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ హిస్ నేచర్? మాట్లాడే దేవుడు. కాబట్టి హీబ్రూ బైబిల్లో ఈ దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఆయనకు పెట్టబడిన పేరు యావే హమెదబార్. దట్ ఈస్ హిస్ నేమ్. యావే అనేటువంటిది దేవుని పేరు, దేవుడు అని అర్థం. హమెదబార్ అంటే మాట్లాడేవాడు, మాట్లాడే వ్యక్తి. హీఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అంటే ఆదామును కలగజేసి హవ్వను కలగజేసి మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పలా. దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ హిస్ నేచర్. దేవుని బిడ్డవైతే అలిగే వ్యక్తిగా ఉండవు. దేవుని బిడ్డవైతే మూతి ముడుచుకొని ఇంట్లో ఉండవు. యూ విల్ స్పీక్ అండ్ యూ విల్ బ్రింగ్ పీస్. నువ్వు మాట్లాడుతావు కదా. కొన్ని సందర్భాల్లో గమనిస్తే ఇంట్లో భార్యాభర్తలు అస్సలు మాట్లాడుకోరు. భార్యాభర్తలు కాదు, పిల్లలు కూడా మాట్లాడుకోరు. ఏదో ఏదో కోల్పోయిన వారుగా, వాళ్ళకు నోటికి ఎవరో ఫెవికాల్ వేసి అతికించినారేమో అన్నట్టుగా ఉంటారండి. నో, దేవుని బిడ్డ అలా ఉండకూడదు. దేవుని బిడ్డ ఒక చోట ఉన్నాడంటే కలకలగా ఉండాలి అని చర్చిలో ఓవర్గా మాట్లాడొద్దు. ఓకే, మాట్లాడాలి మనం. కానీ మాట్లాడడం అనేటువంటిది దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావం. ఎలాంటి మాటలు దేవుడు మాట్లాడతాడు? దేవుని యొక్క మాట్లాడే స్వభావము. యావే హమెదబార్ అనేటువంటి ఈ పేరు ఏం తెలియజేస్తుంది మనకు? దేవుడు మాట్లాడాడు ఆదాముతో. ఆదామా, ఎక్కడ ఉన్నావు అని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వభావం ఏంటంట? మాట్లాడే దేవుడు. హీఈస్ ఎ గాడ్, హీఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్. మాట్లాడే దేవుడు. నీ దేవుడు సైలెంట్ గా ఉండేటువంటి దేవుడు. కానీ బైబిల్లో వ్రాయబడింది, వారి విగ్రహాలు అవి మాట్లాడవు, నోరుండి మాట్లాడవు. కానీ నీ దేవుడు నీకు నోటిని కలగజేశాడు. ఆయనకు కూడా నోరుంది, ఆయన కూడా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఈ హమెదబార్ అంటే దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు అనేటువంటి విషయము ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఇక్కడ ఒక మాట మీ ఎదురుకు తీసుకొని వస్తాను. 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నా. ఎవరిని పిలిచాడంట? ఆదాముని పిలిచాడు. ఏమని పిలిచింటాడు చెప్పండి? ఏమని పిలిచింటాడు? ఆదామా అని పిలిచింటాడు. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు తెలుసా? ఎలాంటి మాటలు మాట్లాడతాడు దేవుడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆదామును పిలిచి, ఒరే ఆదామా ఎక్కడున్నావురా అన్నాడా? లేదు. మట్టిలోంచి తీయబడ్డావు మట్టోడా ఎక్కడున్నావు అని పిలిచాడా? లేదు. దేవుడు ఎవరు తెలుసా? మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడతాడంటే, లేదా దేవుని బిడ్డ ఎలా మాట్లాడాలంటే, దేవుడు గౌరవప్రదంగా మాట్లాడతాడు. ఆయన మాటల్లో గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మనిషిని గుర్తుపట్టడం, పేరుతో పిలిచడం కష్టం. సుధీర్ అన్నారు అనుకో, ఇక్కడ ఎవరైనా సుధీర్ ఉండవచ్చు కదా. మన పరిచయలో పేర్లు ఉంటాయి కదా. ఎక్కువ మంది ఉన్నారనుకో, వాళ్ళకు ముందు పెడతాం సింగర్ అని, లేకపోతే బైబిల్ చదివే వాళ్ళని, ఇలా పేర్లు పెడతాం మనం. ఎందుకంటే కన్ఫ్యూజన్ రాకుండా. అంటే మనం పెట్టుకునేటువంటి పేర్లు ఏ రకంగా ఉంటాయి అంటే ఇట్ విల్ బ్రింగ్ ఎ కన్ఫ్యూషన్. అందుకే ఇప్పుడు ఏం చేశారు? ఒకరికి ఆధార్ నంబర్ ఇచ్చారు, లేదా రోల్ నెంబర్ ఇచ్చారు, ఐడి నంబర్ ఇచ్చారు. సో మనిషిని ఈ లోకంలో ఎలా పిలుస్తారంటే రోల్ నెంబర్ 24 అంటారు. ఎందుకు? మనిషి పేర్లు కష్టంగా ఉన్నాయి, కలిసిపోయే పేర్లుగా ఉన్నాయి. మనిషి పేర్లతో కంటే నంబర్తో పిలువబడేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఆదామును ఎలా పిలిచాడండి? ఆదామా అని పిలిచాడు. ఆదామా అని పిలిచాడు. దేవుడు ఎవరు? ఎలా మాట్లాడతాడు నీ దేవుడు అంటే, హీఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్ విత్ అట్మోస్ట్ మేనరిజం. చాలా గౌరవప్రదంగా, మర్యాదగా మాట్లాడతాడు. నాకు అనిపించింది ఆదామును చూసి రే ఆదామా అనలేదు. ఎందుకు తెలుసా? అలా దేవుడు మాట్లాడు. దేవుడు అంటాడు అబ్రహామా అని పిలిచాడు. దేవుడు మార్తా అని పిలిచాడు. దేవుడు మరియా అని పిలిచాడు. పేరుతో మర్యాదగా పిలిచేటువంటి దేవుడు. అంటే దేవుని దగ్గర ఏమి నేర్చుకోవాలో తెలుసా? హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ మేనర్స్. మర్యాద, మన భాషలో చెప్పాలంటే మర్యాద మట్టసం ఉండేటువంటి దేవుడు, మర్యాదతో మాట్లాడే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా? ఏమంటారు? హలో బ్రో, హౌ ఆర్ యూ అంటారు. నేను ఒకసారి మన చర్చిలోనే యూత్ మీటింగ్లో యూత్ వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్లో వాళ్ళు కూడా అమ్మాయిలు ఒక స్క్రిప్ట్ వేశారు. దాంట్లో కూడా అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఏమని పిలిచిందంటే బ్రో అని పిలిచింది. నాకు అనిపించింది, అరే ఈ బ్రో ఎట్లా అవుతుంది? బ్రో అంటే బ్రదర్ కదా.
అంటే నేను అడిగాను మళ్ళీ మా ఇంట్లో పిల్లల్ని పిలిచి, అరే ఏంటి బ్రో అని పిలిచారే, తప్పు కదా అదండి. లేదు డాడీ, ఆడోళ్ళని కూడా బ్రో అని పిలుచుకుంటారు, మొగోళ్ళని కూడా బ్రో అని పిలుచుకుంటారు, అబ్బాయిలు బ్రో అని పిలుచుకుంటారు, అమ్మాయిలు కూడా బ్రో అని పిలుచుకుంటారు. అంటే అమ్మాయిని కూడా బ్రదర్ అనేటువంటి స్థాయిలోకి మనం వెళ్ళిపోయాం. దట్ ఈస్ అవర్ మేనర్స్. కానీ దేవుడు అంటాడు, ఆదామా ఏమని పిలిచింటాడు? ఆదామా అని పిలిచింటాడు. దేవుని బిడలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? హీ విల్ ఆల్వేస్ స్పీక్ విత్ మేనర్స్. దేవుని దగ్గరకు వస్తుండగానే ఆయన మర్యాదతో మాట్లాడతాడు. నువ్వు చర్చిలో ఉన్నప్పుడే మర్యాద కాదు, ఇంట్లో ఉన్నప్పుడు బండబూతులు కాదు కదా. భార్యను ఒసే అని పిలవద్దు, ఒసే అనేటువంటిది కాదు. మర్యాద, గౌరవం అనేటువంటిది దేవుని యొక్క బిడ్డకు ఉండాల్సిన లక్షణం. దేవుని బిడ్డలారా, తాగుబోతులందరూ ఒక చోట కూర్చున్నారు అనుకోండి, బ్రదర్స్ అంటే ఇప్పుడు స్త్రీలు కూడా తాగుతున్నారు కదా, సో నాకు బ్రదర్స్ గురించే తెలుసు. కాబట్టి తాగుబోతులందరూ కూర్చున్నారు అనుకో, వాళ్ళు ఏమని పిలుస్తారు? తాగుబోతులందరూ కూర్చున్నప్పుడు మామా అంటారు, అవునా? అంటారా లేదా? ఫ్లాష్ బ్యాక్ లేకపోయి అంటారు బ్రదర్స్, ఎప్పుడు మామ అని పిలిచాం. లేదా తాగుబోతు కాకుండా ఇప్పుడు అలవాటైపోయింది. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏమని మాట్లాడతారు? మామ బాగున్నావా, వస్తున్నావా, పరీక్షకు వస్తున్నావా, బస్సు పోయిందా, మామ ఏంటి మామ? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అబ్బాయిలు మామ అని పిలిస్తే అమ్మాయిలు ఏమని పిలవాలి అప్పుడు కదా? అత్త అని పిలవాలా? పిలుచుకుంటామా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే మీ ఇంట్లో మామ అని పిలిచి మాట్లాడుతున్నాడో కరెక్ట్ దెమ్, వాళ్ళతో మాట్లాడండి. ఇది కాదు దేవుడు. ఎలాంటి దేవుడు అంటే, వీ మస్ట్ నో ఫ్రమ్ బైబిల్ దగ్గరకు వస్తే అన్నీ తెలుస్తాయండి. బైబిల్ దగ్గరకు వస్తే ఇది తెలియదు అనేటువంటిది ఉండదు. ఎవ్రీథింగ్. ఇప్పుడు భర్త భార్యని ఏమని పిలిచాలి? భార్య భర్తని ఏమని పిలిచాలి? షారై అంటది, యజమానుడా అంటది. నా యజమానుడా యో అనదు కదా. కొన్ని ఇళ్లలో మనం చూస్తుంటాం. లెట్ us అండర్స్టాండ్, అది మన కల్చర్ కావచ్చు, మన యొక్క భాషా విధానం కావచ్చు. వెన్ వీ కమ్ టు బైబిల్లో ఉండే దేవుడు మనకు నేర్పిస్తాడండి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చాలా సందర్భాల్లో వాడు తాగుబోతూ అంటాం, వాడు తిరుగుబోతూ అంటాం, అబ్బా వేస్ట్ అండి, ఆమె వేస్ట్ క్యాండిడేట్ అండి అంటావు. కానీ దేవుడు జక్కయ్య దగ్గర ఏమని మాట్లాడండి? బైబిలే చెప్తుంది, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏమంటారు? అతన్ని పాపాత్ముడైన వ్యక్తి, పాపాత్ముని ఇంటికి వెళ్ళాడు అంటాడు, అందరూ అంటారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు అంటే దేవుని దగ్గరికి వస్తున్నగానే ఆదాముతో ఆదామ అని మాట్లాడాడు, జక్కయ్యతో దగ్గరికి వస్తేనే జక్కయ్య అని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, నువ్వు తప్పు చేసినా, నువ్వు ఒక పాపం చేసినా దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, హీ విల్ స్పీక్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, గౌరవ మర్యాదలతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే మామ అని పిలుచుకుంటున్నారో అలాంటి వారి మాట తీరు మారునుగాక. మీరంటారేంటి ఆ మామే అని? మీరు కూడా అంటారా? లేడీస్ అంటారు ఆమెనని. డోంట్ కాల్ లైక్ దట్. లెట్ us be a role model. ఒక పేరు ఉందండి, పేరు లేకపోతే సరే, అది క్లోజ్ రిలేషన్ కాదు. యు ఆర్ డిక్రీజింగ్ హిస్ ఐడెంటిటీ. ఆయన గుర్తింపును తగ్గిస్తున్నావు. దేవుడు ఆదామును గుర్తించాడు. ఆదామా నువ్వు మట్టి నుంచి నేను తయారు చేశాను, నువ్వు నా సబార్డినేట్, రే ఆదామా రా అనలేదు. ఇది నాన్న మనిషికి నచ్చకపోతే అడ్డ పేర్లు పెడతాడు కదా. దేవుడు అలా పేర్లు కూడా పెట్టలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆదాము అని మాట్లాడుతున్నాడు అంటే నీ దేవునికున్న స్వభావాన్ని గుర్తించు, అది నీ స్వభావంగా మారాలి. ఎవరినైనా ఐఎమ్ సారీ టు సే, కొన్ని మినిస్ట్రీస్లో రే అని పిలవడం కామన్. అది పిలవాలా, ఆ మినిస్ట్రీలో జాయిన్ అయితే ఖచ్చితంగా అలా పిలవాలా, వాని విలువరా అంటారు. సో బైబిల్ ఎక్కడైనా మీరు పేతురు, రే పేతురు ఇట్రా అన్నాడా? లేదు, ఎక్కడ కూడా లేదు. బైబిల్లో ఒరే, రే, మే ఇవి లేవు. నీ దగ్గర ఉన్నాయి అంటే చేంజ్ దట్. బైబిల్లో గమనిస్తే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎవరంట దేవుడు? పేరు పెట్టి పిలిచే దేవుడు. పేరు పెట్టి పిలిచే దేవుడు, మర్యాద పూర్వకంగా పేరును పెట్టి పిలిచేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా,
నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకు పేరు పెట్టి పిలుస్తాడు తెలుసా? హీ విల్ గివ్ రెస్పెక్ట్ టు ఎ పర్సన్. ఒక వ్యక్తికి గౌరవాన్ని ఇస్తాడు. ఒక భర్తగా నీ భార్యకు గౌరవం ఇస్తున్నావా లేదా? ఒక భార్యగా నీ భర్తకు గౌరవం ఇస్తున్నావా లేదా? తల్లిదండ్రులు పిల్లలకు గౌరవం ఇస్తున్నారా లేదా? లేదా పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తున్నారా లేదా? అది ఎక్కడ కనపడుతుంది అంటే నీ మాటలో కనపడుతుంది. నీ దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు అంటే గుర్తుంచుకో, ఆయన మాట్లాడే మాటలు ఎప్పటికీ కూడా గౌరవంగా ఉంటాయి. పాపి అయిన జక్కయ్య అని అందరంటే దేవుడు పాపి అయిన జక్కయ్య అనలేదు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య అని పిలుస్తూ దేవుడు ఏం చేశాడంటే జక్కయ్యతో మాట్లాడాడు. నెంబర్ 1, నీ దేవుని మాటలు ఏ రకంగా ఉంటాయంటే ఎలా మాట్లాడతాడంటే, ఆదామా అంటే పేరు పెట్టి గౌరవంగా పిలిచాడు. ఆదాము తప్పు చేశాడు, ఆదాము దాంకున్నాడు. దేవునికి తెలియదా? తెలుసు. తప్పు చేశాడు. అరే నేను మొట్టమొదటిసారి నిన్ను తయారు చేసి నీ భార్యను తయారు చేసి మీరిద్దరు ఏం చేశారు అని బీపీ పెరిగిపోయి రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడలే. దేవుడు జాగ్రత్తగా మాట్లాడాడు, మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు ఆ మర్యాద చేత కాకపోతే, నాకు మర్యాద స్వభావం లేదు అనిపిస్తే బైబిల్లో ఉన్న దేవుని అడుగు, దేవా నా మాట తీరు మార్చు ప్రభా, నా మాట తీరు మార్చు ప్రభా. దేవుని బిడ్డలారా, మీరు సర్కారు ప్రాంతానికి వెళితే ప్రతి దాని చివర్లో ఏముంటుంది? అండి అంటుంది. ఒక గౌరవం ఉంటుంది. మనం ఒకవేళ మా నాన్నతో మాట్లాడాను అన్నారనుకో, వాళ్ళు అంటారు ఏం మాట్లాడాను? ఏం మాట్లాడావు? మా నాన్నగారితో మాట్లాడాను. నేర్పిస్తారు అక్కడ. మీరు ఆ ప్రాంతంలో మీ బిడ్డలు చదివితే అర్థమవుతుంది, నేర్పిస్తారు. అలా మాట్లాడదు. బట్ వీ డోంట్ హ్యావ్ దాట్. చర్చిలో అలాంటి బోధలు లేవు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ దేవుడు హమెదే బార్, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలు గౌరవంగా ఉంటాయి. ఒక ఆఫీస్లో పని చేస్తున్నావా, నీ మాటను బట్టి నీ దేవుని గణపరచాలి. ఒక స్కూల్లో నువ్వు ఉన్నావా, మామాలు ఉండకూడదు, బ్రో ఉండకూడదు. పేరుతో గౌరవంగా వాళ్ళని పిలవడం నేర్చుకుందాం, నేర్పిద్దాం. ఈ దినాల్లో గౌరవ మర్యాదలు అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. సో దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆదామా అని మాట్లాడడం ప్రారంభించాడు. సో నెంబర్ 1, యువర్ గాడ్ ఈజ్ ఎ స్పీకింగ్ గాడ్. హీ విల్ స్పీక్ విత్ అ రెస్పెక్ట్. ఆయన గౌరవంతో మర్యాదతో మాట్లాడతాడు. సో మన ఇంటిలో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, గౌరవంతో ఉండాలి. ఇంకా ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళ భార్యని ఏమంటారు తెలుసా? హనీ అంటారు. హనీ అంటే తెలుసులే, చెప్పకుండా మళ్ళీ తేనె. భార్యను చూసి ఏమంటారు తెలుసా? తేనె అంటే బాగున్నప్పుడు తేనె, బాగలేకపోతే కారం పొడి, అంతేనా? అలా కాదు. నీ మాట నీ దేవునికి సంబంధించిన మాటగా ఉండాలి. అందుకే నిత్యము వారు నీ నామమును స్మరిస్తారు. ఎక్కడ ఉన్న వాళ్ళు నీ నామం ఏంటి? మాట్లాడే దేవుడు అనేటువంటి పేరు ఆయన పేరు. ఆయన మాటలు నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి, నిన్ను ప్రభావితం చేయాలి, నీ ఇంటిలో ఉండేవారిని ప్రభావితం చేయాలి, నీ స్కూల్లో ఉండేవారిని ప్రభావితం చేయాలి, నీ హాస్టల్లో ఉండేవారిని ప్రభావితం చేయాలి, నీ యొక్క పనిచేసే స్థలంలో ఉండేటువంటి వారిని ప్రభావితం చేయాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. కడపలో కానీ లేదా రాయలసీమలో కానీ ఒక పాడు బుద్ధి ఉంటుందండి. ఐఎమ్ సారీ టు సే దట్. సంబోధించకుండా మాట్లాడతారు కదా. నాకు ఇక్కడ నొప్పింది డాక్టర్, నాకు ఇక్కడ నొప్పింది అని చెప్పారు. నాకు ఇక్కడ నొప్పింది, మొన్న మీ దగ్గరకు వచ్చాను, లేరు. ఏం సంబోధన ఉండదు. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావా? సంబోధన ఉండాలి. నేను అందుకే ఎప్పుడైనా ఎవరైనా యూత్ అలా మాట్లాడుతుంటే వెంటనే పిలిచి చెప్తా, అలా మాట్లాడద్దు, సంబోధన ఉండాలి. అన్నా లేదా అక్క, మర్యాద, గౌరవం. పెద్దలతో మాట్లాడుతున్నా బాగున్నావులే అంటాం, అలా మాట్లాడొద్దు. నోటికి హద్దు అదుపు అనేటువంటిది ఉండాలి. నువ్వు భర్తతో మాట్లాడుతున్నా, భార్యతో మాట్లాడుతున్నా, పిల్లలన్నా, సేవకునితో మాట్లాడుతున్నా, సంబోధన పూర్వకంగా, మర్యాద పూర్వకంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే నీ దేవుడు హమెదెబ్బార్ అవుతాడు, లేకపోతే కాడు ఆయన. ఎందుకు తెలుసా? యూ విల్ బి డిస్ఆనరింగ్ గాడ్ విత్ యువర్ వర్డ్స్. నీ మాటతో దేవుని అగౌరవపరుస్తుంటున్నావు. సో ఈ రోజు నుంచి దేవుడు మన మాట తీరును మార్చునుగాక. ఆమేన్. కొంతమంది ఆమేన్ అనలే. అప్పుడు ఎట్లా మార్చుకోవాలన్నా, అప్పుడే ఎలా నీవు దేవుని దగ్గర అడిగి మార్చుకొని జీవితాన్ని కొనసాగించు. మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, బలవంతుడవైన దేవానికి స్తోత్రాలు. ఓ గొప్ప దేవా,
నీవు యావే హమెదెబార్ మాట్లాడే దేవుడవు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడుడగా నీకు వందనాలు. ఎవరిని ఏ విషయాల్లో మీరు హెచ్చరించి గద్దించి సరిచేసి వారి వాస్తవ స్థితిగతులను చూపావో నాయనా, ఎవరిప్పుడు నీతో మాట్లాడుతున్నారు, ఎవరిప్పుడు నీ దగ్గర ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నీ దగ్గర ఇప్పుడు అడుగుతున్నారో నాయనా, ఐ అగ్రీ విత్ దెమ్ లార్డ్. వారితో కలిసి నేను కూడా అడుగుతున్నాను ప్రభా. దేవా, మా జీవితాలు సరిచేయబడును గాక, మా కుటుంబాలు సరిచేయబడును గాక, మా లక్షణాలు సరిచేయబడును గాక, మా మాటలు సరిచేయబడును గాక, యేసు నామమందు మా జీవితమే సరిచేయబడును గాక నాయనా. మాట్లాడే దేవుని ఎదుట మా జీవితాలు తండ్రి తేట తెల్లంగా ఉండగా నాయనా, దేవా మమ్మల్ని క్షమించండి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, వేదన, దుఃఖము, అశాంతి, అలసడి, అనవసరమైన మాటలు పడుతున్నాము. యు నో ఎవ్రీథింగ్ లార్డ్. మీ కార్యములు ఇప్పుడు జరుగునుగాక. మాట్లాడిన దేవా హమెదెబార్, దేవా నీ కార్యములు జరుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక. మాటల్లో దేవుని కార్యములు జరుగునుగాక, మాటల్లో దేవుని కార్యాలు జరుగునుగాక, మాట తీరు మారునుగాక. దేవా, నువ్వు మా జీవితాల్లో ఏ ఉద్దేశంతో మమ్మల్ని కలుగజేసి ఆశీర్వదించావో, లెట్ వి హ్యావ్ ఇట్ లార్డ్. ఎప్పటికీ నీ గుర్తింపే మాకుండునుగాక. సాతానిచ్చే గుర్తింపు రద్దయిపోవునుగాక, రద్దయిపోవునుగాక. సాతాను కార్యాలు కూడా మా జీవితాల్లో ఎలా జరుగుతున్నాయో నాయనా తండ్రి, తండ్రి మేము సరి చేసుకుందుముగాక. ఎక్కడ నీ ఆజ్ఞలు మీరామో, ఎక్కడ నీ ఆజ్ఞలు కాదన్నామో, ఎక్కడ నీకు దూరం అయిపోయామో నాయనా మమ్మల్ని క్షమించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.